దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగకు చాలా విశిష్టత ఉంది. ఇప్పటి వరకు ఎన్నో రకాల గణేష్ విగ్రహాలు కొలువు తీరడం మనం చూసాం. అయితే మనం ఇప్పుడు చూడబోయే గణేశుడు మాత్రం సంథింగ్ స్పెషల్ అని చెప్పాలి. ఈ గణపయ్య విగ్రహం లాఠీ చేత్తో పట్టుకుని ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడిచేలా దిశానిర్దేశనం చేసేలా ఉంటుంది. ఓ ఎన్ఫోర్స్మెంట్ అధికారి వినూత్నమైన ఆలోచన ఇది. సమాజ హితం కోసం నార్కోటిక్స్ పోలీస్ విగ్రహాన్ని తన ఇంటి ముందు ప్రతిష్ఠించడం విశేషం. డ్రగ్ ఫ్రీ గణేష్ విగ్రహంపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. వినాయక చతుర్థి వస్తుంది అంటే చాలు నగర వ్యాప్తంగా రకరకాల వేషధారణలతో గణేష్ విగ్రహాలను చూస్తుంటాము. తాజాగా మనం చూసుకున్నట్లయితే మలక్పేట్ కి సంబంధించినటువంటి నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి నరేందర్ ముదిరాజ్ సార్ ఒక వినూత్నమైనటువంటి గణేష్ స్టాచ్యూని నెలకొల్పారు. డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోయారు కాబట్టి దాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయడమే తమ ధ్యేయంగా చెప్పారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం నేను సైతం అంటూ మాదక ద్రవ్యాలను అరికట్టే పోలీస్ ఆఫీసర్ గా గణేష్ అవతారమెత్తారు. ముసరాంబాగ్, శాలివాహన నగర్, ఎస్బీఐ కాలనీలలోని నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ లో నరేందర్ ముదిరాజ్ పనిచేస్తారు. ఆయనకు వచ్చిన ఓ వినూత్నమైన ఆలోచననే నార్కోటిక్స్ పోలీస్ గణేష్ విగ్రహం. అయితే నవ సమాజం కోసం బాధ్యతాయుతంగా మాదక ద్రవ్యాల వ్యసనంపై అవగాహన కల్పిస్తూ ప్రతిబింబించే కథనాన్ని ఉట్టిపడేలా మరోవైపు సే నో టు డ్రగ్స్ అనే మెసేజ్ ను అద్భుతంగా ఆవిష్కరించారు. వినూత్న తరహాలోని పోలీస్ గెటప్ లంబోదరుణ్ణి చూసేందుకు భక్తులు తరలి వస్తున్నారు. లాఠీ పట్టుకున్న గణేష్ విగ్రహాన్ని చూస్తే ప్రతి ఒక్కరూ ఆలోచింపజేసేలా ఉంటుంది. కుటుంబ సభ్యులంతా కలిసి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకుంటూ గణేశుడి పండుగ జరుపుకుంటున్నారు. పోలీస్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగి అయిన నరేందర్ ముదిరాజ్ సే నో టు డ్రగ్స్ సందేశాన్ని శక్తివంతమైన గణేష్ విగ్రహ ప్రతిష్టతో ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా సమాజంలో డ్రగ్స్ మహమ్మారిని అరికట్టాలంటే ఇటువంటి అవగాహన సందేశాన్ని రూపొందించారు. ఈ విషయంలో తన తండ్రి బాధ్యత ప్రయత్నించారని నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ నరేందర్ కుమార్ తెలిపారు. డ్రగ్స్ ఫ్రీ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అని నరేందర్ కుమార్ చెప్పారు. మా నాన్నగారు నార్కోటిక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. యూత్కి, ప్రజలకి అందరికీ ప్రశ్నిస్తున్నారు ఇట్లా డ్రగ్స్ వాడొద్దని, అందరికి చేయొద్దని. ఇది మంచి మెసేజ్ ఇస్తున్నారు. మంచిగా ప్రతిసారి లోపల పెడతాము, ఈసారి డ్రగ్స్ అనేది బాగా ఎక్కువ అవుతున్నాయని యూత్కి అందరికీ రెస్పాండ్ చేయడానికి ఇట్లా బయట పెట్టినారు. ప్రతిసారి ఇట్లనే చేస్తాము. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో భాగ్యనగరంలో ప్రతి వీధిలో వినాయక మండపాలు ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని ఉన్నందున ప్రతి ఒక్కరూ మట్టితో చేసిన విగ్రహాలని ఉపయోగించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. అందుకే అత్యధిక సంఖ్యలో పర్యావరణ ప్రేమికులు, పలు స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. సకల విఘ్నాలకు అధిపతి వినాయకుడు. జనుల విఘ్నాలు తొలగించి అందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తాం. కానీ సమాజంలో కొందరు చెడు చేసేవారు పోలీసుల నుంచి తప్పించుకోలేరు అనే మెసేజ్ ను ప్రజల్లోకి తీసుకెళ్లటానికి డ్రగ్స్ ఫ్రీ గణేష్ లాంటి వినూత్న విగ్రహాలు ఏర్పాటు చేయటం విశేషం. డ్రగ్స్ ఫ్రీ సిటీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ నుంచి నరేంద్ర సార్ చేపట్టినటువంటి ఈ స్టాచ్యూ రూపంలో ప్రతి ఒక్కరికి కూడా అవగాహన రావాలి, డ్రగ్స్ ఫ్రీ సిటీగా తెలంగాణ మొత్తం కూడా ఉండాలి అన్న కాన్సెప్ట్తో నెలకొల్పారనేసి తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ మల్లిబాబుతో ఉషా, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.